గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు వేగవంతం చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఓవైపు ప్రధాని మోదీ హైదరాబాద్ సభ, మరోవైపు కేసీఆర్ తిరిగి యాక్టివ్ కావడంతో రేవంత్ సర్కార్ సిబిఐని తరుముతుంది. ప్రధాని మోదీని డిఫెన్స్ లో పడేసేలా ఎత్తులు వేస్తుంది. ఈ మేరకు ఇవాళ సీఎం ఢిల్లీ పర్యటన ఈ రెండు అంశాలపైనే ఫోకస్ పెట్టనుందన్న చర్చ నడుస్తుంది. దాంతో మరోసారి సిబిఐ అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా గౌరి సతీష్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి డాక్టర్ ప్రభా గౌడ్ గారు. ముందుగా మల్లేశ్వర్ గారి నుంచి మొదలు పెడదాం. మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, అంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ మీద యాక్షన్ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు జరిగాయి, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయి, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా కేసీఆర్ జైలుకి వెళ్ళడం పక్కా అన్నట్టుగా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా తంతు నడిచింది. దాదాపు ఇప్పుడు 2.5 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇప్పుడు అంటే కేసీఆర్ యాక్టివ్ అవుతున్న సందర్భంలో మరోసారి ఆ సిబిఐ చీఫ్ ను కలిసే అవకాశం ఈ రోజు ఉన్నట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు అంటే కేసీఆర్ యాక్టివ్ అవుతున్న సమయంలో ఇది బీఆర్ఎస్ కు ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారు? ముందుగా ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు జీతం నమస్కారం. ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు కావచ్చు. అవును, మొదటి నుంచి కూడా ఈ లక్షల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. మొత్తం తెలంగాణ సంపదను కొల్లగొట్టింది. అందులో కమిషన్ల రూపంలో ఎక్కువ మొత్తము కొల్లగొట్టిందనే దాని మీద బలమైన ఆరోపణలు చేసి అలా కాళేశ్వరమును పూలేశ్వరంగా విద్యుత్ ప్లాంట్ల విషయంలో కొంత వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం తోటి వాళ్ళకు ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఒక ఆరోపణ చేసే ముందు కొంత డేటా తీసుకొని స్పందిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఆ క్రమంలోనే బలమైన ఆరోపణలు చేసినట్టే అంటే కాళేశ్వరం మీద చేయడానికి ఎన్నికల ముందే అంటే 2023 ఎన్నికల ముందే కాళేశ్వరం సంబంధించినటువంటి కుంగిపోవడంతో దీనికి ప్రధానంగా ఆద్యం వచ్చినట్టయింది. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా కాళేశ్వరాన్ని చాలా కాంగ్రెస్ చాలా పకడ్బందీగా వాడుకున్న సందర్భాలు కూడా అవును. అయితే అది బాగా కలిసి వచ్చిన అంశం. మరి కలిసి వచ్చిన తర్వాత కూడా దాని మీద స్పందించకపోతే తప్పుపడే ప్రమాదం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమున్నా మేడిగడ్డ ఈ ప్రాజెక్టు ఇల్లు అని చెప్పుకుంటా పోతా ఉన్నాం, కానీ మరి కూలింగ్ దాని గురించి ఏంటనే కొంత విచారణ చేసి దానికి ఒక కమిషన్ ఇచ్చింది. కమిషన్ తర్వాత కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వేసి కొంచెం జాప్యం జరుగుతున్నప్పుడు బీజేపీ అడగడమన అసలు మాకు ఒక్కసారి సిబిఐకి ఇచ్చి చూడండి, మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యి ఇక్కడ కేసు నిర్వీర్యం చేస్తా ఉన్నారని చెప్పి అనేక మార్లు మనకు బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ గోస్ట్ కమిషన్ రిపోర్టు ఆధారంగా యాక్షన్ తీసుకోవడానికి సిబిఐకి అప్పచెప్తుంది. ఇప్పటి వరకు దాన్ని అసలు ఉనికి లేదు పలుకు లేదు అనేటువంటి పరిస్థితి. అప్పుడు సిబిఐకి అప్పచెప్పాలని డిమాండ్ చేసి కూడా అప్పచెప్పిన తర్వాత కోర్టు బాల్ ఏదైతే ఉన్నదో అది బీజేపీ కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో పడ్డది. అది కొంత వాళ్ళకు కూడా ఆశించి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇక విద్యుత్ కాడికి వస్తే ఏంటంటే విద్యుత్ విషయంలో అడగడుగున అంటే వాళ్ళకు ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లు. ఇప్పుడు బొగ్గు నిల్వలు బొగ్గు గనువులు లేనటువంటి ప్రాంతంలో యాదటువంటి పవర్ ఏరియాలో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేదంటే అసలు కొంత వాళ్ళ అంటే కమిషన్ల కొరకు కక్కుర్తిపడి లేకపోతే అక్కడ వాళ్ళ దాన్ని చేసి కొంత దాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో లాభాల కొరకు చేసిందనే దాని మీద ప్రధానంగా ఆరోపణలు చేసి అప్పుడు ఆ కమిషన్ కూడా వేసిండ్రు. 2024 నర్సిరెడ్డి కమిషన్ ఇది. దానికి కోర్టు కేసీఆర్ కోర్టుకు పోవడము ఇవి స్టే తెచ్చుకోవడం ఇవన్నీ కామన్ గా జరుగుతున్నటువంటి సందర్భం. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ రాజకీయ ఒత్తిడులు
ఎందుకంటే నువ్వు ఎంత తిన్నావంటే నువ్వు ఇంత తిన్నావనే ప్రచారము చేసుకో ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా యాక్షన్ తీసుకోకపోతే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉన్నదనే దాని మీద కొంత మన మన మంత్రివర్గంలో దీన్ని డిఫరెంట్ గా ఇది విద్యుత్ ఫ్యాక్టరీ యాదాద్రి భద్రాద్రి విషయంలో కొంత చేయాలనే దాని మీద సిబిఐకి ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ప్రపోజల్ పెట్టినట్టు అవపడుతున్నది. అప్పటికీ కూడా చూస్తా ఉన్నాం మనము ఇప్పుడు గవర్నమెంట్ స్పందిస్తా ఉన్నది కోర్టు ద్వారా బీఆర్ఎస్ నాయకులు చేసుకోవడమో లేకపోతే దాన్ని చేసుకోవడమో కొంత డిఫెన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒక్కటే ఆలోచించాల్సింది అంటే ఏ సిబిఐ ఎంక్వైరీ అయినా లేకపోతే ఎటువంటి కంపెనీలైనా కూడా కొంత పారదర్శకతతో వ్యవహరిస్తే అనే నమ్మకము ఉన్నది కనుక దాన్ని త్వరితగతిన నిజంగానే ఏ తప్పు చేయనప్పుడు ఒకరు టీఆర్ఎస్ కూడా దాన్ని స్వాగతించాలి. కోర్టులకు పోకుండా స్టేట్ తీసుకొచ్చుకోవడం అనేది కొంత వాళ్ళకు కూడా మైనస్ అయినటువంటి సమస్యనే. ఎందుకంటే స్టే తీసుకొని వచ్చి మాకు మొత్తము క్లీన్ సీట్ ఇచ్చిరు అని లేకపోతే ఇంకా అదనో ఇదనప్పుడు యాక్షన్ తీసుకోవద్దు అన్నంత మాత్రాన అది మొత్తం క్లీన్ సీట్ ఇచ్చినట్టు కాదు కదా దానికి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయ పోరాటంగానే ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీజేపీ బీజేపీ ఇప్పుడు 10వ తారీఖు మోడీ రావడము, మోడీకి తెలంగాణ మీద ప్రత్యేకమైనటువంటి ఏదో ఉన్నది అని చెప్పుకోవడానికి వీళ్ళే. మోడీ మొదటి నుంచి కూడా తల్లిని చంపి బిడ్డను ఏం చేసిరనే దాని మీద మాట్లాడినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ మనకు ఏమైనా మోడీ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. వాస్తవం తెలంగాణ విభజన చట్టంలో మాట్లాడతాను. రైట్, ఓకే, రైట్. ఒకసారి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ కార్ రేసుకు సంబంధించి వ్యవహారంలో కేటీఆర్ గారిని అరెస్టు చేస్తారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కేసీఆర్ని అరెస్టు చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని హరీష్ రావును అరెస్ట్ చేస్తారని దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అంటే సిబిఐ చీఫ్ ను కలవబోతున్నట్టు తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి ఒక ముందడుగు వేస్తున్నట్టు మనం భావించాలి. కాకపోతే ఇక్కడ బీజేపీ మాత్రం ఇవి రెండు పార్టీలు ఒకటే, కేసీఆర్ ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి లేవు అన్నట్టు మీ మీద విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ మల్లేశ్వర గారికి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు వారికి, అదే రకంగా మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనం వాస్తవ పరిస్థితి ఏంటంటే 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థిక దోపిడీ జరిగిందో అనేది మనం ప్రత్యక్షంగా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగా తెలుసు. ఎందుకంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఈ కార్ రేస్ ఎలక్షన్ల ముందు కేబినెట్ ఆమోదం లేకుండా నేనే ఇచ్చిన ఇది లొటపీస్ కేసు అని మాట్లాడినటువంటి మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందో, ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుచుకున్నట్టుగా నువ్వు అవినీతే చేయనప్పుడు, నువ్వు ఎలాంటి ఆర్థిక దోపిడీకే పాల్పడినప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, దాంతో పాటుగా కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఎందుకు ఆ ఈ కార్ రేస్ సంస్థకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందో ఒకసారి సమాధానం చెప్పుకోవాల్సింది పోయి, దానికి పర్యాసనంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్బీఐకి 8 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున ప్రజాధనాన్ని కట్టవలసి రావడానికి కారణమైనటువంటి మాజీ మంత్రివర్యులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది మరిచి మాట్లాడాలి. ఈ విషయం మీద ఆరోపణలు తప్పించి అరెస్టు లేవని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ గతంలో ఏం మాట్లాడారో మనం ప్రత్యక్షంగా విన్నాం. ఎందుకనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాళేశ్వరం పైన మాకు ఇవ్వండి, మేము కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు అవినీతిని మా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఆర్థిక దోపిడీకి కారణమైనటువంటి కేసీఆర్ గారిని చర్యలు తీసుకోవడానికి సిద్ధమని చెప్పి డిమాండ్ చేసినటువంటి కేంద్ర మంత్రులు గాని, ఎంపీలు గాని, భారతీయ జనతా పార్టీ నాయకత్వం గాని, మేము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సుదీర్ఘంగా ఒక ప్రాసెస్ ప్రకారం ఎంక్వైరీ చేసి కమిషన్ ద్వారా గానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత జీఓఎంఎస్ నంబర్
80 ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా గతంలో ఉన్నటువంటి బ్యాన్ ను సిబిఐని దాన్ని తొలగించి 80 జీవో ద్వారా వారికి సిబిఐకి అప్పగించడం జరిగింది. అప్పగించి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా కనీసం ఒక అడుగు కూడా అయినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాంతో పాటుగా ఎవరైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చర్యలు తీసుకోవాలంటే సంస్థలను వాళ్ళకు నచ్చితేనేమో వాటి ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంది. నచ్చకపోతే అంటే వారికి స్నేహపూర్వకంగా ఉంటే అలాంటి వారిని చూస్తున్నట్టు నిర్మా వాషింగ్ పౌడర్ లా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారంటే ఫస్ట్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తల్లిని చంపి బిడ్డను వేరు చేశాను ఒక సందర్భం. ఇటీవల డీలిమిటేషన్ మీద బెంగళూరు ఎంపీ గారు మాట్లాడినటువంటి మాట పాకిస్తాన్ విడదీసినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడదీశారని మాట్లాడినప్పుడు ఏ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడకపోవడం అంటే తెలంగాణ ప్రజలను కించపరిచినట్ట, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్ట లేదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ని కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు మైలేజ్ పెరుగుతుందని ఒక వాదన సైతం వినిపిస్తుంది. నిజమేనా? అందుకే అరెస్ట్ చేయట్లేదా? సరే, ఎవరిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది ఏమైతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తప్పు చేసినప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే చట్టానికి ఎవరు చుట్టాలు గారనేది కూడా ఆలోచన చేయాలి. గతంలో వారు చేసినట్టుగా ప్రజాప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ప్రజాధనాన్ని లూటి చేసినటువంటి పరిస్థితి తెలంగాణ సమాజానికి అంతా తెలుసు కదా. సరే, పరిస్థితులను బట్టి ఖచ్చితంగా కేసు యొక్క పూర్వపరాలను బట్టి అది నిర్ధారణ అయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ప్రకారం చేయవలసిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పితే వాళ్ళకేదో సింపతి వస్తుందని వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇంకోటి అయిద్దని కాదు. ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఖచ్చితంగా కాళేశ్వరం పైన గాని, థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాట్ల విషయంలో గాని, కొనుగోలు విషయంలో గాని కమిషన్లు వేసినాం. దానికి ఆధారంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ ఇన్వాల్వ్ కావాలా. ఖచ్చితంగా చేసినటువంటి అన్యాయాన్ని, ఆర్థిక దోపిడీని ఈ తెలంగాణ సమాజానికి చెప్పవలసినటువంటి బాధ్యత సిబిఐ పై ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలనేదే ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇందులో ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళపై సింపతి వస్తున్నది సత్యదూరమైనటువంటి మాట. ఖచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షించడానికి తెలంగాణ ప్రజలు గాని యావత్ భారతదేశ ప్రజలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు కదా. తప్పు ఎవరు చేసే తప్పే కదా. అందులో ఆర్థిక దోపిడీకి పాల్పడరు. సర్ప్లస్ రాష్ట్రంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? కనీసం ఉద్యోగస్తులకు జీతాలు లేనటువంటి పరిస్థితి తెచ్చింది ఎవరు? ఆర్టీసీలో ఉన్నటువంటి సుమారు 800 కోట్లను తీసుకుని ప్రజాధనాన్ని లూటు చేసినటువంటి వారెవరు? అంతా తెలుసు కదా ఈ సమాజానికి. ఖచ్చితంగా సిబిఐ దానిలో ఇన్వాల్వ్ కావాలా. ఇన్వాల్వ్ అయి అటు బీఆర్ఎస్, టీఆర్ఎస్ చేసినటువంటి దోపిడీని తెలంగాణ సమాజం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ప్రభాగౌడ్ గారు, గుడ్ మార్నింగ్. సో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? దాదాపు 2.5 ఏళ్లు ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కొనుగోలుపై దానికి సంబంధించి సిబిఐ చీఫ్ ని ఇలా రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ముందుగా మీడియా ప్యానెల్ ఉన్న అన్నలకి నా నమస్కారం. వీళ్ళు బాగానే చెప్తున్నారు. కాకపోతే 2.5 సంవత్సరాల నుంచి మనం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్తున్నారు. అవును, అందరికీ తెలిసిన విషయమే అవినీతి జరిగిందని. కానీ వీళ్ళు పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఎన్ని కోట్లకు వీళ్ళు సబ్మిట్ చేశారు అనేది మనం మాట్లాడుకుందాం ఒకసారి. 9,000 కోట్లకి వీళ్ళు నివేదిక అనేది సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ క్లియర్ గా కోర్టులో ఏం మెన్షన్ చేశారు? ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేది ప్రాపర్ గా వీళ్ళు చేయకపోవడం వల్ల ఇది మేము సరిగా అంటే మాకు ప్రాపర్ గా డేటా ఇవ్వకపోవడం వల్ల మేము ఇది ఫర్దర్ గా ప్రొసీడ్ చేయలేకపోతున్నాం అన్నది క్లియర్ గా ఉంది. సో ఎందుకు వీళ్ళు 1,00,000 కోట్లు అని చెప్తారో, ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్ళని మేము ఎవరిని కూడా వదిలిపెట్టాము, అందరినీ జైల్లో వేస్తాము అని చెప్పేసి క్లియర్ గా స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అవినీతి జరిగింది అని చెప్పేసి అప్పుడు మేము ప్రతి పైసా కూడా కక్కిస్తాము, ప్రజల సొమ్ముని ఎవరైతే తిన్నారో ప్రతి పైసా కూడా కక్కిస్తాము, వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతామని క్లియర్ గా ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మరి నివేదికకి ఎందుకంత ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇస్తున్నారు? వీళ్ళ దగ్గర డేటా లేదా చెప్పండి? డేటా, ప్రూఫ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, ఇక్కడే వీళ్ళు ఎందుకు చేయలేరు? అంటే ఇక్కడ వీళ్ళు
చేత కాలేదు. సరే ఒక ఢిల్లీకి వెళ్ళొచ్చు, మంచిది, అది కాదని చెప్పట్లేదు. సిబిఐ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. అదేమి ఎవరికి సొత్తు కాదు, ఎవరికి ఫ్రెండ్లీ రిలేషన్ కాదు. అది రాజ్యాంగబద్ధంగా వెలిసిన సంస్థ. సో వాటికి కూడా వీళ్ళు ఏం చేయాలి, ప్రాపర్ డేటా అనేది ఇవ్వాలి. వీళ్ళు ప్రాపర్ డేటా ఇవ్వకుండా మీరు ఇది చేయలేదు, మీరు అది చేయలేదు అని మాట్లాడుతున్నారు. నేను ఎగ్జాంపుల్ ఒకటే, ఇప్పుడు చూస్తే యాదాద్రి కానీ భద్రాద్రి కానీ దాని గురించి కూడా మన డిస్కషన్స్ వచ్చినాయి. సో అక్కడ పవర్ ప్లాంట్ సబ్ క్రిటికల్ మిషన్స్ తో వాళ్ళు పెట్టడం అనేది జరిగింది, అది అందరికీ తెలిసిందే. సో దానికి కూడా 2014 అప్పుడు ఎల్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిషన్ వేశారు. ఆయన మళ్ళా డ్రాప్ అయ్యారు, మళ్ళా లోకూర్ కమిషన్ అనేది వేశారు. లోకూర్ కమిషన్ వేసి 2014 అక్టోబర్లో ఆల్మోస్ట్ మన పొంగులేడు గారు చెప్తూ ఉంటారు, మాకు ఇది కేబినెట్ లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాము, కేబినెట్ లో మేము చర్చిస్తాము, సో దాని నుంచి అడ్వకేట్ జనరల్ కి ఒపీనియన్ ఇస్తాము, ఆ ఒపీనియన్ ఇచ్చాక అప్పుడు మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం అన్నది వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ జరిగి రిపోర్ట్ వచ్చి 1.5 year అయింది. మరి ఎందుకు ఎంతవరకు కూడా వీళ్ళు ప్రొసీడ్ అవ్వలేదు, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. సో 1.5 year అయింది వాళ్ళకి రిపోర్ట్ వచ్చి. మరి ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు అంటే వాళ్ళకి బేరాలు కుదరలేదు. వీళ్ళకి ఏంటంటే ఒక్కటి చెప్తారు, ఇది అవినీతి జరిగింది అని చెప్పి దానికి ఏవో డాక్యుమెంట్స్ ఏదో చేస్తారు, ఇవన్నీ వర్క్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ గా ప్రొసీడ్ చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళతో వీళ్ళకి బేరాలు కుదరాలి. బీఆర్ఎస్ పార్టీతో వీళ్ళకి బేరాలు, అన్ని కోట్లు బేరాలు కుదరాలి. కుదిరిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, బీజేపీ పార్టీ మీద నెపం నడుతారు. అంతేగాని వీళ్ళ చేతగాని తనం అని చెప్పి అని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. 2.5 సంవత్సరాలు వీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు వాళ్ళు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు అన్నది మన క్వశ్చన్. వీళ్ళకి డేటా, ఇంత డేటా ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు సిబిఐ దగ్గరికి వెళ్తున్నారు? సార్ సిబిఐ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు సపోర్ట్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ డేటా ఇచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది వీళ్ళు చేస్తున్నారా? ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ కే వీళ్ళు ప్రాపర్ గా డేటా ఇవ్వలేదు, ఇంకా వీళ్ళు సిబిఐలో మీరు డేటా ఇచ్చారంటే ఎట్లా నమ్ముతాం మనం? సో ఇవన్నీ కూడా ప్రభాకర్ గారు, ఇప్పుడు ప్రభాకర్ గారు ఈడీ కావచ్చు లేకుంటే సిబిఐ సంస్థలు కావచ్చు, ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలో కీలు బొమ్మలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. కీలు బొమ్మ దేనికుంటుందండి? అది రాజ్యాంగబద్ధంగా వెలిసిన సిబిఐ సంస్థ. అది ఎవరు కూడా, అది ఫ్రీడమ్, మేము ఫ్రీగానే వదిలేసాం. ఎవరిని కూడా మేము కట్టడి చేయం. మేము ఇప్పుడు మేమనే కాదు, వీళ్ళనే కాదు, ఏ గవర్నమెంట్ లో అయినా కూడా, ఏ స్టేట్ లో అయినా కూడా సిబిఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిన డేటా ఇవ్వాలి. వాళ్ళున్న స్టేట్ గవర్నమెంట్ లోనే మొన్న మనం చూసుకుంటే ఇక్కడున్న హైకోర్టులోనే వీళ్ళు కరెక్ట్ గా డేటా ఇవ్వలేదు. మరి వీళ్ళు సిబిఐకి డేటా ఇచ్చారు అన్నదానికి మాకు నమ్మకం ఏముంది మీరు చెప్పండి. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? స్టేట్ గవర్నమెంట్ లో పీసీ ఘోష్ కమిషన్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ లో వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయ్యింది చెప్పండి. అంటే వీళ్ళ దగ్గర ప్రాపర్ డేటా ఉన్నా కూడా వాళ్ళు సబ్మిట్ చేయట్లేదు. వాళ్ళు ఎంత కమిషన్ వేశారు? 9,000 కోట్లకి వాళ్ళు సబ్మిట్ చేశారు తప్ప. కానీ వీళ్ళు మాట్లాడేది 1,00,000 కోట్లు అని చెప్తున్నారు. సరే 1,00,000 కోట్లకు నువ్వు ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? అంటే ఎవరిది లోపం ఇక్కడ? అంటే ఇప్పుడు కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధమేమో ఇంకొకరిని చేయమని చెప్తున్నట్టు ఉంది కదా ఇది. సో మీరు ఎందుకు డేటా సబ్మిట్ చేయట్లేదని మేము అడుగుతున్నాం. వీళ్ళు మొదటి నుంచి ఏంటంటే ప్రజలకి వీళ్ళు ఓపెన్ గా ఒకే నాణంలో ఉన్న రెండు వైపు, ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ, వీళ్ళంతా కూడా ఒకే నాణంలో 2 ముఖాలు. సో అది వీళ్ళకి తెలుసు. కాకపోతే పైకి ప్రజల్ని నమ్మించడానికి ఏదో రకంగా చెప్పాలి అనే ఆలోచనతో వీళ్ళు బీజేపీ పై నెపం మోపడం తప్ప వీళ్ళ దగ్గరే కంప్లీట్ గా ఫాల్స్ థింగ్స్ ఉన్నాయండి. 1.5 year అయింది వచ్చి రిపోర్టు. వాళ్ళు ఎందుకు మరి అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ ఇచ్చే చేస్తామన్నారు కదా, మరి ఎందుకు చేయలేదు చెప్పమనండి. అది 1.5 year అయిందా లేదా చెప్పండి. మరి ఏం చేస్తున్నారు 1.5 year నుంచి? అంటే వీళ్ళు 2.5 సంవత్సరాలు ఇదే డ్రామా ఆడుతున్నారు, మళ్ళీ ఇంకొక 2.5 సంవత్సరాలు ఇదే డ్రామా ఆడుతారు. కానీ వాళ్ళు అరెస్ట్ చేయరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ గారు ఆ విధంగా ఎందుకు అంటున్నారు? అంటే అరెస్ట్ చేసే దమ్ము లేదని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? వీళ్ళకి లేదండి. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఇంటర్నల్ గానా చాలా బేరాలు ఉన్నాయి. ఆ డబ్బు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ టైంలో మళ్ళీ అతను అక్కడ హీరో అయిపోతాడేమో అని చెప్పేసి వీళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు మనం పాలిటిక్స్ చూస్తున్న ఎగ్జాంపుల్ చూస్తుంటే, మనం ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ చూద్దాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? లాస్ట్ మూమెంట్ లో
చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసు మీద లోపల పంపించారు. తర్వాత ఏమైంది, ప్రజల సింపతి గెయిన్ చేసి అతన్ని సీఎం చేశారు అన్నది ఊహ. సో అక్కడ డెవలప్మెంట్ ఏం జరిగింది ఏం కాలేదు అన్నది సెకండరీ. బట్ ఊహ ఏంటి, సింపతి గెయిన్ చేశారని. సో అక్కడ ప్రభాకర్ గారు కానీ అక్కడ ఆరోపణలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు సీఎం మరి ఇక్కడ ఆధారాలతో సహా నిరూపిస్తే ఇప్పుడు కేసీఆర్ దోష అవుతారు కదా. అది నిరూపించమన్నామండి. ఆధారాలు ఇమ్మంటున్నాం మేము ఆధారాలు మేము తెచ్చుకుంటామా చెప్పండి. మేము డైరెక్ట్ ఇప్పుడు సిబిఐ అనేది డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ లోకి వచ్చి చేయలేదు. సో ఎవరు ఇవ్వాలి ఆధారాలు? స్టేట్ గవర్నమెంట్ అనేది సిబిఐకి ఆధారాలు సబ్మిట్ చేయాలి. వీళ్ళు సబ్మిట్ చేయమనండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము ప్రొసీడ్ చేస్తాం. వీళ్ళు ఆధారాలు సబ్మిట్ చేయకుండా ఎన్నిసార్లు జనాల కోసం ఢిల్లీ ట్రిప్లు వేస్తారు, వెళ్ళడం రావడం తప్ప అక్కడ విషయం ఏంటి అనేది మీకైనా మాకైనా ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో తెలుసా? సో వీళ్ళు ప్రాపర్ గా డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయకపోవడం అది వీళ్ళ లోపం. వీళ్ళ లోపాన్ని బీజేపీ లోపం కింద మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు ఏం చేయలేదు అనేది అందరికీ తెలుసండి. ఈ రోజు ఇప్పుడు ఆయన 10వ తారీఖున వస్తున్నారు, ఎయిమ్స్ బీబీ నగర్ లో ప్రారంభోత్సవం చేస్తున్నారు. మేము నిధులు ఇవ్వలేదా చెప్పండి? అది మన్మూర్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తున్నారు. నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి ఏడాదికి ఎంఎండిసి ఫేజ్ 2 ఇది పనులు చేస్తున్నాము. సమ్మక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీకి వర్క్ చేస్తున్నాము. అంటే ఇవన్నీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ కాదా? మేము చేయలేదా? 12,000 కోట్లు ఆల్మోస్ట్ మేము అంటే 8,000 కోట్లు ఆల్మోస్ట్ మేము అనేది ఇవ్వడం జరిగింది. అంతకుముందు మా రీజనల్ రింగ్ రోడ్ ఎవరిచ్చారు? నేషనల్ హైవే ఎవరిచ్చారు? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కూడా మేమే తెరిపించాం. వందే మాతరం ట్రైన్, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులు కాదా? ఇవన్నీ దేనికి మాట్లాడరు వీళ్ళు? వాళ్ళ సైడ్ మాట్లాడుకోవాలి అని చెప్పి మమ్మల్ని కంప్లీట్ డిఫెన్స్ లో పడేయాలని ఆలోచన చేస్తున్నారు తప్ప. కానీ ఇక్కడ క్లియర్ గా మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎన్ని నాటకాలు వేసినా కూడా ప్రజలు క్లియర్ గా చూస్తున్నారు. సోషల్ మీడియాని మనం ఎక్కడ కూడా ముయ్యలేము. సోషల్ మీడియా అందరికి ఓపెన్ చరిత్ర. కొడితే 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మొన్న వీళ్ళు పీసీ గోస్ కమిషన్ అయితే ఇంకా చండాలం అండి. అది అసలు ఏం నివేదిక ఇచ్చారండి వాళ్ళు? అసలు ఏమైనా డేటా ఇచ్చారా? ఏ డేటా ఇవ్వకుండానే కోర్టుకి సబ్మిట్ చేసి 2.5 సంవత్సరాల్లో వీళ్ళు డేటా ఇవ్వకుండా కోర్టుకి వెళ్లారు. ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా వీళ్ళు ఇలాగే గడిపేస్తారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్ డేటా ఇవ్వకుండా సిబిఐకి ఢిల్లీకి వెళ్ళడం రావడం అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే సిబిఐని కలవడానికి వెళ్ళరు. ఆయన మోటలు పట్టుకొని రాహుల్ గాంధీ కూడా వెళ్తారు. దాన్ని బయటకు ఏమని చెప్తారు? మేము సిబిఐ దగ్గరికి వెళ్ళామని చెప్తారు. సో ఇక్కడ ఎంతవరకు నిజం అనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మీ మీడియా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మీరు అడగడం కాదు. వీళ్ళు ఎంత అవినీతి చేశారో వీళ్ళు కమిషన్లు వేయడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. కేబినెట్ లో మొన్న 4వ తారీఖున చర్చలు జరిగినాయి. ఏం చేశారు చెప్పండి? యాక్షన్ ఏం తీసుకున్నారు? వీళ్ళు మాటలు చెప్పడం తప్ప యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు అంతకుముందు ఈ పవర్ ప్లాంట్ సబ్ క్రిటికల్ మిషన్స్ వాడారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. దాని మీద వీళ్ళు ఎందుకు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవట్లేదు? వీళ్ళు మాటలు చెప్పడం తప్ప కేబినెట్ లో వీళ్ళు కొట్టుకుంటారండి, డిస్కషన్లు చేసుకుంటారండి. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి బేరాలు మాట్లాడుకుంటారు. అన్న ఎంత ఇస్తామని. లేకపోతే అది ఇప్పుడు 1.5 year అయిన మాట ఇప్పటి వరకు ఎందుకు వీళ్ళు సబ్మిట్ చేయలేదు? ఒక్కదానికి ఆన్సర్ చెప్పమనండి. 1.5 year అయింది వీళ్ళకి వచ్చి రిపోర్టు. ఎందుకు ఇంతవరకు వీళ్ళు అడ్వకేట్ జనరల్ కి సబ్మిట్ చేయలేదు చెప్పమనండి. దానికి ఏమైనా బీజేపీ మీకు ఇవ్వద్దని ఆపిందా? మేమే అయితే ఆపలేదు కదా. సమాధానం చెప్పాలి కదా. ఓకే బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ గారు జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తం మీద కేసీఆర్ యాక్టివ్ అయ్యే సమయంలో మళ్లీ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయి, భారీ అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఢిల్లీ కూడా వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్లి సిబిఐ చీఫ్ ని కలవబోతున్నారు. మొత్తం మీద మీ పార్టీకి ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల మీ పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేదంటారా? ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోయాయి. అవును, ఇచ్చిన కాంచి ఇదే మాటలు, రాకముందు కూడా అవే మాటలు. ఏ మాటలు అయితే అబద్దాలు చెప్పినారో, కాళేశ్వరం కమిషన్ అనో, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్ అనో, మిషన్ కాకతీయ అంటే దాన్ని కమిషన్ కాకతీయ అనో, వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పినారు, ప్రజల్ని నమ్మించినారు. సరే ప్రజలు నమ్మిర్రు, ఓట్లు వేసుకున్నారు, కులం మీద మాట్లాడిర్రు. రెడ్లమంటే మేమే, రెడ్ల వల్లనే పాలన జరుగుతుంది, బీసీలు అంటే బిచ్చగాళ్ళు, ఎస్సీలు అంటే అడక తింటారు, వీళ్ళంతా కూడా పాలితులే, మేమే పాలకులం అని చెప్పేసి మాటలు చెప్పిర్రు. సరే అధికారంలోకి వచ్చిర్రు. సరే వచ్చిన వాళ్ళు
ఏమన్నా కేసీఆర్ కన్నా ఏమన్నా మెరుగు చేసినారా అంటే అసలు ఇక్కడ పాలన ఉన్నదా లేదా, ప్రజలకు ఇచ్చిన మాటలు ఒక్కటన్నా అమలవుతున్నాయా కావట్లేదా అని చూస్తే అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇవాళ రైతాంగం మొత్తం కూడా పండించిన పంటలు కొనకపోతే ఇవాళ రైతు ధర్నాలు జరుగుతా ఉన్నాయి రోడ్ల మీద. వాళ్ళు ఉపేందర్ గారు, మనం ఎక్కడ కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు సంబంధించి మాట్లాడదాం. ఇప్పుడు 6 గ్యారెంటీల హామీల గురించి వద్దు, జస్ట్ దీని గురించి మాట్లాడదాం. నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన రాగానే మొత్తం ఫస్ట్ చెప్పింది విద్యుత్ కొనుగోలులో కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి అన్నాడు. దాని మీద కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ వేశారు. అదేటి పోయిందో తెలియదు. ఆ తర్వాత ఏమన్నాడు, ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఫార్ములా అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఇక దీంట్లో కాళేశ్వరం అన్నాడు. అంటే 6 నెలలకు ఒక ఎపిసోడ్ తీసుకురావాలి, టీవీ సీరియల్ లాగా దాని మీద ప్రపగండ చేయాలి, కాలం గడుపుకోవాలి. కానీ నేను ఏమంటున్నాయంటే, మేము కూడా ఏమంటున్నాం, మా తప్పేందో, మేమేం తప్పు చేసినామో, ఎక్కడ తప్పు చేసినామో అది చూపించండి, ఆధారాలతో మా ఒళ్ళో వేయండి, ఏదంటే మాకు శిక్ష వేయండి అని చెప్పేసి మా కేటీఆర్ గారు మొదటి నుంచి అసెంబ్లీలో చెప్పినాడు, బయట చెప్పినాడు, మా హరీష్ రావు గారు చెప్పినాడు. కేటీఆర్ గారు అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడిన ఇప్పుడు విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదంటారా? నేనేమంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేశారు. అది పీసీ ఘోష్ కమిషన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు. వారు దగ్గర 650 పేజీలు 200 మంది పైచీలకు సాక్షుల్ని పరిశీలించిన తర్వాత ఆ రిపోర్ట్ అంతా ఇచ్చారు. ఇచ్చిన రిపోర్ట్ ని గురించి 60 పేజీలు చేశారు. మళ్ళా 3 మెన్ కమిషన్ అని చెప్పేసి మంత్రుల కమిషన్. మరి ఆయన జస్టిస్ ఘోష్ ఇచ్చిన 650 పేజీల నివేదికను పక్కకు పెట్టి మళ్ళీ వీళ్ళకి సంబంధించిన విధంగా ఏ ఆరోపణలు అయితే చేశారో, ఇక్కడ అవినీతి జరిగింది, అక్కడ ఉపేందర్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పుడు దాదాపు 3 నెలలు హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు, గుర్తుందో లేదో అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ గాలి మాటలు, నోటికొచ్చినట్టు ఏదైనా మాట్లాడొచ్చు. అక్కడ ఎవరు చెప్పినారు, ఇవన్నీ ఊహాజనితమైనటువంటి. హరీష్ రావు గారికి మంత్రి పదవి లేదు, ఈటెల రాజేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు, ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. హరీష్ రావు గారికి ఒకటే ఏంది, ముఖ్యమంత్రి గారు ఒకటే ఉన్నారు, ఒక హోంమంత్రి ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అవినీతి చేసినట్ట. అంటే ఏంటంటే వీళ్ళు ఇదే దాంట్లో పడటం అనమాట, అవతల వాళ్ళు వేసేటువంటి ట్రాప్ లో పడటం అంటే ఇదే. నేను ఏమంటారో సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నేషనల్ పార్టీ. అదేవిధంగా సెంట్రల్ లో నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్నది. వీళ్ళిద్దరు కూడా సమానంగా మమ్మల్ని విమర్శించారు. సమానంగా మేము కుంభకోణాలు చేశాము, మేము లేకపోతే కమిషన్లు తిన్నామో, లేకపోతే ఇంకోటో గోటాలో అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పినారు. ఇలా మేము అదే చెప్తా ఉన్నాం. 2 నేషనల్ పార్టీస్ కలిసి ఈ రోజు ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి, ఒక తెలంగాణ రక్షణ కోసమే ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు కనుమరుగు చేయాలనేది ఒక ప్రణాళికగా వాళ్ళు విడతలుగా ఎపిసోడ్ల లాగా సిబిఐ అని కాసేపు, ఏసీబీ అని కాసేపు, లేకపోతే ఈడీ అని కాసేపు రకరకాలుగా తీసుకొస్తా ఉన్నారు. మేమేమంటున్నాం, రండి మీరిద్దరు కలిసి రండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి పోయి బడేబాయి తోటి కలవమని మేమే అడుగుతున్నాం. కలిసి మా దగ్గర మేము చేసిన తప్పులేంటి ఆధారాలు ఇవ్వమని అడుగుతున్నాం. అదే విధంగా బడేబాయిని కూడా రమ్మంటున్నాం. బడేబాయి చోటేబాయి ఇద్దరు కలిసి రండి, మీరు వచ్చి మీరు ఏం చేస్తారో చేయండి ఇన్వెస్టిగేషన్. మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాళేశ్వరం విచారణకు సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ లో వాళ్ళు పిలిచినటువంటి దానికి మమ్మల్ని పిలిచి మాకు ఎవరైతే మా మీద వ్యతిరేకంగా చెప్పినారో సాక్ష్యము, ఆ సాక్ష్యం చెప్పినటువంటి పేపర్లు ఇవ్వాలి. ఆ సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళని సాక్షుల్ని మేము క్రాస్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. 8G గానీ 8C గానీ అవన్నీ కూడా చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఎల్ నరసింహారెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏదైతే బయట ఆరోపణలు చేస్తారో ఆ రకంగానే ఎల్ నరసింహారెడ్డి గారు కమిషన్ ఇచ్చారు. దాంట్లో అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఒక ప్రతిపక్ష నాయకుని గాని బీఆర్ఎస్ ని గాని ఏ రకంగా విమర్శ చేస్తారో ఆ దానికి అనుకూలంగానే జస్టిస్ ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చారు. కానీ వాస్తవానికి కొండందోవి ఎలకను కూడా పట్టలేదు. వాళ్ళు చాలా మంది అంటారుగా కొండందోవి ఎలకలు పట్టరని, వీళ్ళు కొండందోవి ఎలకలు పట్టలేదు. ఎందుకంటే నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ ని, హైకోర్టు అడ్వకేట్ ని. మాకు దాంట్లో పూర్తిగా ఆ కమిషన్ వేసినటువంటి ఆర్టికల్ 343 ప్రకారం వేశారా, కమిషనర్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం వేశారా, వేస్తే కమిషన్ పరిధి ఏంటి, కమిషన్ ఎక్కడి వరకు వెళ్ళాలి, కమిషన్ పరిధి ఏంటి, కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వాలు ఏదైనా చేయవచ్చు. కానీ కమిషనే పనిష్మెంట్ ఇచ్చే విధంగానో కమిషన్ కి ఏం పవర్స్ ఉండవు. కమిషన్ ఓన్లీ రిపోర్ట్ మాత్రమే ఇస్తుంది. కానీ ఇక్కడ మొత్తం కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ గానీ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ గానీ పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి పరిధులు దాటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటి వాళ్ళు కామెంట్ చేయటము, ఇష్టం వచ్చినట్టు మీడియాకు మాట్లాడటము, ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి
మేము ఇది మానవ హక్కులకు ఉల్లంఘనము, ఆర్టికల్ 21 కానీ ఆర్టికల్ 14 కానీ ఉల్లంఘన అని చెప్పేసి మేము హైకోర్టుకు పోవడం, అక్కడ 8G వైలేషన్ అయిందని చెప్పేసి మేము చెప్పడం, హైకోర్టు కూడా చాలా స్పష్టంగా మరి అక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మీరు ఇంకా ఘోష్ కమిషన్ లో ఉన్నది, ఎల్ఆర్ సింహారెడ్డి కమిషన్ లో ఉన్నది, మేము ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు బీక్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ, వాళ్ళ మూర్ఖత్వం, అంతకు మించి ఏం లేదు. మేమే చెప్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారు ఒక 50 ఏళ్ళు ఉన్నటువంటి యువకుడుగా ఈ భారతదేశంలో ఆయన ఏమంటున్నాడంటే మేము తప్పు చేసినట్టు. మేము మళ్ళీ చెప్తా ఉన్నామండి, భరత్ గారు ఎక్కడ కూడా ఏ గోటాలో జరిగినా ఎక్కడ చాలా తెలివిగా అక్యూజుడు ఒకవేళ తప్పులు చేసి తప్పించుకొని చట్టానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గాని ఇన్వెస్టిగేషన్ సంస్థలకు గాని దొరకకుండా చాలా టాలెంటెడ్ గా తప్పులు చేసి బయటపడాలనుకున్నటువంటి వ్యక్తులను కూడా ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ సంస్థలకి లై డిటెక్టర్ టెస్ట్ ఉన్నది. ఆ లై డిటెక్టర్ టెస్ట్ ఏంటి అంటే వాడికి ఒక ఇంజెక్షన్ ఇస్తే చిన్న మెదడు పనిచేయదు. ఈ మెదడుల గతంలో నువ్వు ఒక తప్పు విషయానికి ఒక క్రైమ్ విషయానికి నువ్వు ఏదైనా చేస్తే ఆ ఇంజెక్షన్ ఇస్తే నీకు చిన్న మెదడు పనిచేయదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏ ప్రశ్న అడిగినా కూడా దాంట్లో గతంలో ఏం జరిగిందో అవన్నీ కూడా పూర్తిగా చెప్తారు వాళ్ళు. ఇక అన్న దాపరికానికి ఏముండదు, మెథడాలజీ. అయితే నేను ఏమంటున్నా, మా కేటీఆర్ గారు ఏమన్నారంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి. నాకు గాని మా ఇంట్లో మా గవర్నమెంట్ లో ఎవరు పనిచేసినా కూడా మేము లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధంగా ఉన్నాం. అవసరమని కూడా నీకు గాంధీ భవన్ లో పెడతావో పెట్టండి, మీడియాను కూడా ఎదురుగా పెట్టండి. మీరు అక్కడనే ఇన్వెస్టిగేషన్ సిబిఐ గానీ లేకపోతే సిఐడి గానీ ఎవరైనా వచ్చి ఆఫీసర్లు కూర్చోండి, మీడియా అందరు చూస్తుంటారు. లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా ఈ ప్రపంచానికి ఒక తెలంగాణ కాదు భారతదేశమే కాదు ఓవరాల్ గా ప్రపంచానికి ఫోన్ ట్యాంపరింగ్ అంటున్నారు, లేకపోతే ఫార్ములా ఈ అంటున్నారు, లేకపోతే ఇంకా అనేక కేసులు కాళేశ్వరం అన్నారు, లేకపోతే విద్యుత్ కొనుగోలు అన్నారు. ఏదన్నా గానీ మా హాయంలో జరిగినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు మమ్మల్ని దోషులుగా చూపించాలని చెప్పి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మమ్మల్ని కూసబెట్టి లై డిటెక్టర్ టెస్ట్ చేయమని భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అడగలేదండి. ఇక అంతకన్నా మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? నువ్వు పట్టగాల్సి నేను చేస్తా, నువ్వు వెయ్యి, నువ్వు సిబిఐని చేస్తా తీసుకురా, నువ్వు లేదా సిఐడిని తీసుకొస్తా తీసుకురా, ఈడీని తీసుకొస్తా ఐటీని తీసుకొస్తా తీసుకురండి. మీరు ఏదైనా తీసుకురండి, మీరు ఏ కేసులైనా పెట్టండి. అవి కేసులు పెట్టి ఈడీ పెట్టినంత మాత్రం ఈడీలో ఇంకో కూడా చెప్తున్నా నేను, ఈడీ యాక్ట్ మాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఈడీ ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందంటే దాంట్లో ఇంకా ఏం అడగడానికి లేదు, తప్పకుండా అరెస్ట్ చేయడానికి అవకాశం ఏదైనా మీరు చేయవచ్చు కాక. కానీ ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు కలిసి మా మీదకి బడేబాయ్ చోటేబాయ్ రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలలో బీఆర్ఎస్ కి పెద్ద ఎత్తున మద్దతు వస్తా ఉన్నది. కేసీఆర్ రావాలి, మళ్ళా తెలంగాణ బాగుపడాలి, కాంగ్రెస్ సర్కార్ పోవాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మల్లేశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే నిరూపించండి బీఆర్ఎస్ చెప్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేము బీజేపీ సహకరించట్లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అంటుంది ప్రాపర్ డాటా ఉన్నట్టు కూడా సబ్మిట్ చేయట్లేదు అనేది బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటి? అసలు దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు ఇది మొత్తము బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఇప్పుడు కేసులు ఏమైనా మేము ఆరోపణలు చేసినట్టు ఏమన్నా మీకు ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయమని బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇప్పుడు మా అంతకుముందు ఘోష్ కమిషన్ రిపోర్ట్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇంత ఎందుకు జాప్యం చేస్తారు, సిబిఐకి అవకాశం ఇస్తే మేము ఒక కొద్ది అంటే గంటలలో తెలుస్తాం రోజులలో తెలుస్తామని చెప్పి బీజేపీ చెప్పినటువంటి సందర్భంలో ఘోష్ కమిషన్ కి దాదాపుగా 9 నెలల తర్వాత కూడా ఇప్పటి వరకు దానికి స్పందించినటువంటి పరిస్థితి లేదు. మన సరే ఇప్పుడు వీళ్ళు ఒక కోర్టు మన అభ్యంతరం చెప్పింది ఏంటంటే మీకు ఒకటి కాజు మీద, ఎందుకంటే ఆ కాజు మీదనే వాళ్ళకు వీళ్ళని అరెస్ట్ చేసారు కానీ తర్వాత వీళ్ళ మీద ఏదో దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. అయితే ఆ కాజు ఎంత మేరకు పనిచేస్తుంది, మరి దాంతో మొత్తం క్లీన్ చిట్ ఇచ్చినట్టయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పద్ధతిలో ఇప్పుడు ఇది ఏంటంటే అంశానికి ఇప్పుడు బీజేపీ కాడికి వస్తాయంటే మాదేదో మోడీ సభ ఉన్నది, మోడీ సభ ఉన్నందుకే సిబిఐ అంశాన్ని ముందు తీసుకొచ్చారు అని చెప్పి
ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అంటే రెండు రకాలుగా ఇరుక్కపోతే ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆ ఏదో లోపాయికార ఒప్పందం ఉన్నదని ఒక ఆరోపణ, మళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నదని ఆరోపణ చేసి ఇప్పుడు ఏంది ఇదంతా రాజకీయాల్లో పోతున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని సందర్భాలలో కూడా చెప్తే ఉంటే కాంగ్రెస్ కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం ఏంటంటే, మీరేమైనా ఆరోపణలు ఉంటే తప్పులు ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయమని అంటుండ్రు. అరెస్ట్ చేస్తే ఎక్కడ సింపతి మనకు ఆధారాలు పూర్తిగా లేవు. తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయడం అంటే వేరు. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా అరెస్ట్, ఇప్పుడు చేసే అరెస్ట్ ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు అందరికి కూడా ఎట్లయిపోయిందంటే ఒకసారి జైలు వేస్తే సీఎం గా వస్తారో, లేకపోతే జైలు వేస్తే మనం రాజకీయంగా ఎదగవచ్చు అనే పరిస్థితి అందరికీ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ పద్ధతిలో ఎందుకు ఆధారాలు కనుక ఉంటే నష్టము ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే అలా బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం మనము. అంటే వాటిగా తీసిపారేయడానికి వీల్లేదు, ఏదో రాజకీయాలకు మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాజకీయాలు ఈ కేసు ఒక్కసారి అరెస్ట్ చేసిన ఆరోపణలతోటి చేసిన అది ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. ప్రజలే న్యాయ నిర్ణేతలు కనుక డెఫినెట్ గా ఆ పార్టీలకు అవినీతి కుప్పంలో ఇరుక్కపోయినటువంటి పార్టీలకు నష్టం జరుగుతుంది. కాకపోతే కావాలని చేసి అనే పరిస్థితి వచ్చినప్పుడు అది వేరే ఉంటుంది. కానీ ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం దాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఇప్పుడు బీజేపీ చేయాల్సింది అంటే, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగింది చాలా సార్లు రేవంత్ రెడ్డి గారిని, మీరు బీఆర్ఎస్ తోటి కుమ్మక్కారు, కేసులు మీరు అరెస్ట్ చేస్తలేరు, మీరు వాళ్ళకు లోపాయికారి అండర్స్టాండింగ్ తోటి ఇప్పుడు మేడం కూడా మాట్లాడుతూ ఉన్నది కదా. ఇది అంటే మంత్రిమండలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు, మళ్ళీ బేరాలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అనేది అటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా ఇప్పుడు బేరాలు కుదిరించుకునే పరిస్థితి కనుక ఉంటే అడ్వకేట్ జనరల్ కి మీరు ఒపీనియన్ వచ్చాక 1.5 year మీరు ఎందుకు వెయిట్ చేశారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అది చెప్పండి. రిపోర్ట్ వచ్చి 1.5 year అయింది కదా, మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదా? మీరు ఆ విషయం చెప్పండి ఒకసారి. అన్నట్టు అటువంటి అండర్స్టాండింగ్ ఉండేది ఇలా ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు బీజేపీ కాదు, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండక అసలు బీజేపీకి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నేను అండర్స్టాండింగ్ ఉండదని అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకోను. కాకపోతే ఆడ జాప్యం జరుగుతున్నది. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే 1 అడుగు ముందు 4 అడుగులు వెనుకేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటే ప్రజల రియాక్షన్ కూడా చూస్తారు కదా. ఇప్పుడు చిన్న కేసులో చంద్రబాబును లోక్కూర్ కమిషన్ వేశారు మీరు. లోక్కూర్ కమిషన్ వేసిన తర్వాత 2024 లో, అది కూడా 2024 అక్టోబర్ లో 114 పేజీలు లోక్కూర్ కమిషన్ వేశారు. వేసిన తర్వాత మీరు ఏం చేశారు చెప్పండి? ఆ తర్వాత క్యాబినెట్ కి వచ్చింది, చర్చలు జరిగినాయి. అడ్వకేట్ జనరల్ దగ్గరికేమో ఒపీనియన్ కి ఇచ్చారు. ఒపీనియన్ వచ్చి మీకు ఎంతకాలం అయింది? 1.5 year ఒపీనియన్ ఇచ్చి 1.5 year అయింది. మరి ఎందుకు ఇంతవరకు మీరు తర్వాత దానికి సంబంధించింది ప్రొసీడింగ్ ఎందుకు చేయలేదు? మొన్న May 4th కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మీరేం చేస్తున్నారంటే మీరు చేస్తున్నారు కానీ అన్ని మీ దగ్గర పెట్టుకుంటున్నారు. మరి ఎందుకు మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. మీరు ఎవరికి చెప్తున్నారంటే బీజేపీ గారు ఆన్సర్ అనేది ఖచ్చితంగా మేడం మాట్లాడుతున్నట్టుగా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొసీజర్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ రాకూడదని బ్యాన్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ప్రాపర్ ఛానల్ల GOMS నంబర్ 80 ద్వారా సిబిఐకి కేసును అప్పగించడం జరిగింది. ఎప్పుడైనా మన వాస్తవ పరిస్థితిని ఒప్పుకోవాలా, చర్చించాలా. ఒక ప్రొసీజర్ ప్రకారం దర్యాప్తు సంస్థ ఏదైనా ఎంక్వైరీ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి శాఖల నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది. అంతేగాని అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం సంబంధితం కాదు. ఎందుకంటే సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి
దానికి explain ఇస్తున్నా నేను. రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థ అది. చూడండి మీరు ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎంత అటానమస్ గా పనిచేస్తున్నాయో అందరికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన మాత్రం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి, ప్రతి విఘ్నునికి, ప్రతి రాజకీయ పార్టీ నాయకునికి, ప్రతి భారతదేశ పౌరులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అవి ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయా, లేకపోతే ఎవరు చెప్పినట్టు వింటున్నాయా, నచ్చితే నజరానా నచ్చకపోతే జర్మన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయా లేదని అందరికి తెలుసు కదా. అది కాకుండా మీరు మాట్లాడేంత మాత్రాన కాదు కదా. రాజ్యాంగ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. అడ్వకేట్ జనరల్ మీకు మీరు ఎందుకు 1.5 year వెయిట్ చేస్తూ ఎందుకు కూర్చున్నారు అన్న క్వశ్చన్ మీరు దానికి ఆన్సర్ చేయండి. రాజ్యాంగ సంస్థలు ఎవరి పని వాళ్ళని చేసుకునే పరిస్థితి కేంద్రానికి ఉన్నదా? ఇప్పుడు సిబిఐని చూసినాము, ఈడీని చూసినాము, ఎన్నికల కమిషన్ ఈ రోజు జరుగుతున్నటువంటి తీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. దానికి ఇప్పుడు రాజ్యాంగ సంస్థ ఇప్పుడు వాళ్ళకి ఇండిపెండెంట్ సంస్థలే, కానీ కేంద్రము ఏం చేస్తున్నది, వాళ్ళని ఏం చేయనిస్తున్నది అనేది మన ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు అల్టిమేట్ గా ఏదో మనకు పాక్షికంగా విజయాలు సాధిస్తారు కావచ్చు, కానీ ప్రజలైతే గమనిస్తా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఈవెన్ గవర్నర్ వ్యవస్థ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు నేను తమిళనాడు రవికును స్టాలిన్ కు ఉన్నటువంటి లొల్లి చూసి, మమతా విషయంలో చూసిన ప్రతి బీజేపీ ఇతర ప్రాంతాల రాష్ట్రాలలో ఎక్కడ గవర్నర్లు వాళ్ళను ఏ రకంగా ఉసిగొల్పారు, అక్కడ ఉన్నటువంటి దాని మీద ఇప్పుడు అయితే గవర్నర్ తీసింది కాదు వాస్తవంగా. ఇప్పుడు నాడు కేసీఆర్ కును ఇక్కడ మన డాక్టర్ సౌందర్యరాజన్ కున్నటువంటి అటాచ్మెంట్ కూడా చూస్తున్నాం. అంటే అదేంటే కేంద్ర ప్రభుత్వము ఆడిస్తున్నటువంటి వాళ్ళ ఒక జీవ సంస్థలుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే అది ఒక బీజేపీకి ఉన్నదని కూడా అనుకోవడం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది కూడా చూసినప్పుడు అంటే దీన్ని తక్కువ కాకపోతే మేము వాడుకోవడం లేదు, అసలు మేము స్వచ్ఛందంగా మేము పనిచేయనిస్తున్నాం అనేది చెప్పడానికి అది ఒక నీ మాటల మట్టుకే పరిమితం అవుతుంది, కానీ వాస్తవంగా దాన్ని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇప్పటికైనా కూడా సిబిఐ ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చిరో, సిబిఐ ఏం చేస్తుంది అది వాళ్ళు చూద్దాం. కానీ దానికి ఆ సందర్భాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కుమ్మక్కేయడంలో లేకపోతే లాలూచిపడడంలో ఇవన్నీ ఆరోపణలు అనేది కొంత ఎందుకంటే ఆరోపణలు లాలూచిపడాల్సినటువంటి పరిస్థితి రెండు పార్టీలకి కొంత ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు కనుక అవసరం ఉండదేమో అని నేను భావిస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఆ పరిస్థితి కనుక వస్తే ఇప్పుడు ఈ ఎట్లా రెండు పార్టీల మీద ఆరోపణ చేస్తేనే కదా బీజేపీ తెలంగాణలో అడుగు పెట్టాలంటే, కాబట్టి ఆ లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. రేపు మే 10 కూడా ఇప్పుడు మే 10కి మోడీ కూడా ఉత్తగానే రావడం లేదు. ఇప్పుడు ఫస్ట్ జనాగ్రహ సభ అని పెట్టిండు, ఇప్పుడు తర్వాత మళ్ళీ కొంత మార్చినటువంటి సందర్భం ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రెండు పార్టీలను కొంత అంటే వాళ్ళ విధాల మీద అడుగు పెట్టి ఇక్కడ ఏదో మెరుపు సంపాదించుకోవాలనే ఆలోచన. ఎందుకంటే వాళ్ళ దక్షిణాదిలో పాగా వేయాలనేది చాలా బ్రహ్మాండమైన కళ. ఇప్పుడు ఇవాటికి వాళ్ళ ఈ రాత్రి కలగన్నది కాదు, ఏళ్ల తరబడి కలగంటా ఉన్నారు. భవిష్యత్తులో ఆ పద్ధతిలో అడుగు పెట్టడం కొరకే దీన్ని లేవనెత్తి దీన్ని కొంత కాంగ్రెస్ ను కూడా ఇరుకటంలో పెట్టి ముందుకు పోవాలనేది బీజేపీ చూస్తున్న పరిస్థితి అయితే అవపడుతుంది. సరే సందీప్ గారు చెప్పండి. ప్లీజ్ కంక్లూడ్ ఇవ్వరా. మేము ఏమంటామంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం చేసిందో తెలంగాణ సమాజంతో స్పష్టంగా చూసింది. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినటువంటి దర్యాప్తు సంస్థకు ఇచ్చినటువంటి ద్వారా చర్యలు చేపట్టడం లేదు, ఎందుకో సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఇందాక నేను చెప్పినట్టుగా వారు డిమాండ్ చేశారా లేదా, గతంలో అడిగారా లేదా. దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఎన్ఎస్డిసి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కాబట్టి జరిగినటువంటి అవకతవకలను ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందా లేదా. ఎప్పుడైతే
వారికి దర్యాప్తు సంస్థకు లెటర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చేంత వరకు ఒక తీరు, వచ్చిన తర్వాత ఒక తీరు వివరించడం సమంజసం కాదు. యావత్ సమాజం అంతా కూడా దాన్ని గ్రహిస్తా ఉంది. ఇప్పటికైనా వారు చేపట్టవలసినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజాప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా జరిగినటువంటి అవినీతి పట్ల అటు థర్మల్ విద్యుత్ ప్లాంట్ లో గానీ, ఇటు కాళేశ్వరం పట్ల గానీ, ఈ కార్ రేసింగ్ లో గానీ ఎందుకు ఈడీ ఇన్వాల్వ్ అవుతా ఉంది, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కావాలని వాళ్ళు అడిగిన తర్వాత ఎందుకు చర్యలు చేపట్టారు చెప్పాలి కదా. సరే, ఎవరికి గల్లీలో ఫైటింగ్ ఎవరు చేస్తున్నారు ఈ సమాజానికి అంతా బాగా తెలుసు. స్వయంగా అక్కడ మూడో పిల్లలుగా ఉన్నటువంటి కవిత గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటే మీరు ప్రాపర్ గా డాటా ఇవ్వట్లేదు, ప్రాపర్ గా డాటా సబ్మిట్ చేయట్లేదు అనేది మీకు ఇందాక నేను ఎగ్జాంపుల్ అదే అడ్వకేట్ జనరల్ కి వీళ్ళు అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి వచ్చి 1.5 year అవుతుంది రిపోర్ట్. అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చి 1.5 year కాదమ్మా. పీసీ ఘోష్ గారి కమిషన్ వచ్చింది 2024లో కమిషన్ వేయడం జరిగింది, 2014 కాదు. 2024లో కమిషన్ అయిన తర్వాత గౌరవ క్యాబినెట్ వచ్చిన అంశం ఏంటంటే అడ్వకేట్ జనరల్ ఏ విధంగా ముందుకు చెప్పడం జరిగింది. డాక్యుమెంట్ ఇవ్వరండి, డేటా లేకుండా ఎక్కడ చేస్తారు చెప్పండి. డేటా ఇవ్వనండి వాళ్ళని, డేటా చెప్తున్నా మీరే సాక్షిగా ఇంకొక 2 సంవత్సరాలు వీళ్ళు ఎట్లానే పొడిగిస్తారు. ప్రభా గారు ప్లీజ్ ఒక్క నిమిషం, మనం కంక్లూడ్ చేసుకుందాం. ప్రభా గారు ప్లీజ్ కంక్లూడ్ చేసుకుందాం. ఓకే, మాట్లాడండి సతీష్ గారు, మాట్లాడండి. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధిత శాఖల నుంచి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఉపేందర్ గారు ప్లీజ్ కంక్లూడ్. మనకు సమయం లేదు. సతీష్ గారు, ఉపేందర్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అనేది ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలనేది దాని యొక్క అంతరార్థం. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదండి, నేనేమంటున్నా, చర్చను మొత్తం కూడా డైవర్ట్ అయ్యాలి. మనం ఏదో కాళేశ్వరమో లేకపోతే ఇంకోటో మాట్లాడుతున్నారు. కానీ ఇచ్చిన సమస్యలు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి, ఇవాళ గురుకుల పాఠశాలలు ఏంటి, రైతాంగం ఏంటి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారండి. ఈ నిరుద్యోగులను అయితే రెచ్చగొట్టిరో ఆ నిరుద్యోగులు వాళ్ళని భుజాల మోస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ ఇళ్లలోకి పోయి తాతల్ని, పెద్దమ్మల్ని, అమ్మమ్మల్ని మా గవర్నమెంట్ పోవాలి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లేస్తే మనకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని పిల్లలు తిరిగి ప్రచారం చేసి మమ్మల్ని ఓడగొట్టి వాళ్ళకి ఇస్తే ఇవాళ 2.5 ఏళ్ళు అయిందండి. సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పేసి ఇవాళ వరకు ఎన్ని పోస్టులు వేసిరండి. ఇలా రైతాంగానికి 15,000 ఇస్తానని చెప్పేసి ఎకరానికి అన్నాడు, ఇచ్చినారా అండి? తులం బంగారం అన్నారు, ఇచ్చినారా అండి? ఇవన్నీ చేయకుండా ఇప్పుడు ఏంటంటే ప్రజలలో వ్యతిరేకత వస్తున్నది. ప్రజలు మొత్తం కూడా తిరగబడి చర్చ చేసుకునే రోజులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి పోతే తరిమే రోజులు వస్తున్నాయని చెప్పేసి ఇవాళ నీకు చేతనైతే దమ్ముంటే నీకాడ సిబిఐయో సిఐడో నీకు స్పెషల్ పోలీసో ఇంటెలిజెన్సో ఇవన్నీ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి నువ్వే కదా, ఏం బీక్తున్నావు అని మేము అడుగుతున్నాం. 2.5 ఏళ్ళు సమంజసం కాదు. సమంజసం కాదు. అవార్డు బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే సందీప్ గారు ఏం చేశారు, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేశారు, బొడ్డు కాల్చి వాత పెట్టారా లేదా, అది ఎవరిని పీకేదో ప్రజలు నిర్ణయిస్తారు. సతీష్ గారు, ఉపేందర్ గారు ప్లీజ్ మీరు ఆగండి. ఏ పదాలు వాడాలో బీయింగ్ అడ్వకేట్ ఉపేందర్ గారు అట్లా మాట్లాడమనేది సమంజసం కాదు. ప్లీజ్ ఆర్గ్యుమెంట్ ఉపేందర్ గారు, ప్లీజ్ ఆర్గ్యుమెంట్ గారు, సతీష్ గారు ఆర్గ్యుమెంట్ ఎవరిని ఎవరు పీకేదో ప్రజలు నిర్ణయిస్తారు. ఉపేందర్ గారు ప్లీజ్ వరుస వాడద్దు. మమ్మల్ని ఎవరు
మాట్లాడేది ప్రజలే వీక్తారు మిమ్మల్ని. ఓకే 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 ప్రభా గారు ప్లీజ్ కంక్లూడ్. ప్రభా గారు ప్లీజ్ కంక్లూడ్. ఉపేందర్ గారు మీరు ఆగండి. ఉపేందర్ గారు, సతీష్ గారు మీరు ఆగండి. ఓకే ఓకే ఉపేందర్ గారు దయచేసి మీరు ఆగండి. మనకు సమయం లేదు. ఉపేందర్ గారు సమయం లేదు, మీరు ఆగండి. ఓకే ఓకే ఉపేందర్ గారు మీరు ఆగండి, దయచేసి మీరు ఆగండి. ఉపేందర్ గారు మీరు ఆగండి. ప్రజలు ప్రతిదీ చూస్తూ ఉంటారు. మనం ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు మనం కప్పిపుచ్చే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో అంతా కూడా తేటతెల్లమైన పరిస్థితి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇక్కడున్న 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు అనేది తెలుసు. అంతకుముందు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎంత అవినీతి చేసిందో కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో, ఇప్పుడు ఏవైతే మేము ఇప్పుడు మే 10న మా ప్రధానమంత్రి గారు వచ్చి ఏదైతే 783 కోట్లతో మేము ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ పనులన్నీ మేము చేస్తున్నాము, ఓపెనింగ్లు కూడా మేము చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. ఇప్పుడు మీరేదో లేదు అన్నంత మాత్రాన అది అయిపోదు. సో ఏది ఉందో అది క్లియర్ గా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డేటా అనేది ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసిన వాళ్ళు జైల్లోకి వెళ్తారండి. తప్పు చేసిన వాళ్ళు జైల్లోకి వెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి మాకు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అరెస్ట్ చేస్తాము, మాకు పెట్టే అవకాశం ఉంటది. మీరు డేటా ఇవ్వండి. మేము అనేది మొదటి నుంచి ఒకటన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించండి. సిబిఐకి సహకరించి ప్రతి డేటాని ఇవ్వండి. ప్రభా గారు మనకు సమయం లేదు. థ్యాంక్ యూ ప్రభా గారు, ఉపేందర్ గారు, సతీష్ గారు, మల్లేశ్వర్ గారు, థ్యాంక్ యూ. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.